పసికందును ఎలుకలు కొరికిన ఘటనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి చెడ్డ పేరు మూటగట్టుకుంది. చిన్నారి అమానుష రీతిలో ప్రాణాలు కోల్పోవడం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. కోస్తా జిల్లాల పేద ప్రజలు దేవాలయంగా భావించే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై సాక్షి స్పెషల్ ఫోకస్. ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. శతాబ్ద చరిత్ర కలిగిన ప్రభుత్వాసుపత్రి కోస్తా జిల్లాల్లోని అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన లక్షలాది మంది పేదలకు ఈ పెద్ద ఆసుపత్రి పెద్ద దిక్కు. 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీజీహెచ్లో 1200 బెడ్లు ఉన్నాయి. 1500 మంది ఇన్పేషెంట్లు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 90 వార్డులు, 32 వైద్య విభాగాలతో కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా వైద్య సేవలందిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్ కూడా సాధ్యం కాని ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు చేసిన ఘనత ఇక్కడ డాక్టర్ల సొంతం. అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ హాస్పిటల్ ఇప్పుడు పసికందును ఎలుకలకు ఆహారంగా పెట్టిన సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంతో చెడ్డ పేరు తెచ్చుకుంది. ప్రతిరోజు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి 3000 మంది రోగులు వస్తూ ఉంటారు. ఇక్కడ సిబ్బంది కూడా తక్కువేమీ లేరు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థులు 10 కోట్ల రూపాయల విరాళం అందించడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసే ఏకైక ప్రభుత్వ హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తేవి. దీంతో ప్రభుత్వం హాస్పిటల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ప్రతి నెల 20 లక్షల రూపాయల కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఏటా 2.5 కోట్లు ఖర్చు పెడుతున్న జీజీహెచ్లో పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తుంటాయి. హాస్పిటల్ టాయిలెట్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. హాస్పిటల్ పరిసరాలు కూడా డంపింగ్ యార్డును తలపిస్తుంటాయి. హాస్పిటల్ పరిసరాల్లో ఎలుకలు, కుక్కల స్వైర విహారం చేస్తున్న కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని ఎలుకలు కొరికి చంపటం సంచలనమైంది. ప్రభుత్వాసుపత్రిలో కనీసం ఎలుకల సంచారం కూడా అదుపు చేయలేని సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.